అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఒకరినొకరు చెప్తూ రోజు వచ్చి ఇక్కడ డ్యూటీలు చేసిపోతారు, కానీ ఇక్కడ పని జరుగుతలేదు. ఇంత దారుణం మేము ఎప్పుడు కూడా చూడలేదు. అసలు ఇంత నిర్లక్ష్యం ఏందో అర్థం కాలేదు. ఈ ప్రభుత్వం ఎందుకు మరి ప్రజాపాలన అంటారు, రైతుల కొరకు పనిచేస్తున్నాం అంటారు, ఏదో భూభారతి అంటారు, ఇంకేదో రైతుల కొరకు ఏదో పొడిచినామని పెద్ద గొప్పలు చెప్తున్నారు. కానీ ఇక్కడ రైతు కష్టపడి పండించిన ధాన్యాన్ని మీరు కొనుగోలు చేయలేని పరిస్థితిలో దారుణంగా ఉన్నారు. అక్కడ ఇక్కడ ఏమన్నా కొన్నా వాళ్ళకు డబ్బులు చెల్లించే దాంట్లో కూడా చాలా వెనకబడి ఉన్నారు. బోనస్ ఇంకా ఇక్కడ ఉన్నది ఒరిజినల్ కొంటలేరు, ఇక బోనస్ ఆయన ఇచ్చేది. కానీ ఇవన్నీ చేయకపోగా మాత్రం అందాల పోటీలు, అందాల బామలంటే ఇప్పుడు ఈడికే పోతారు. ఈ నుంచే పక్క నుంచే నారు సాగర్ పోతారు, ఈ పక్క నుంచే, ఈ సెంటర్ పక్క నుంచే ఆ బామలు తీసుకుపోయే బావలు అందరు వచ్చి ఇక్కడ దిగితే ఒకసారి అర్థమవుతుంది ఏం జరుగుతుంది. ప్రభుత్వానికి అసలు ఏమీ లేదు, పట్టింపే లేదు. ఎవరు లోకల్ ప్రజాప్రతినిధులు ఎప్పుడు పట్టించుకోలేదు. ఇంత బాధపడుతుంటే కనీసం స్థానిక శాసనసభ్యుడు ఎప్పుడు రివ్యూ చేయొచ్చు కదా, వచ్చి ఏమి జరుగుతుంది దీని మీద రివ్యూ చేయాలి. ఆయన రోజు ఏదేదో రివ్యూలు చేస్తాడు ఆయన, కానీ ధాన్యం కొనుగోలు దాని మీద మాత్రం రివ్యూ చేయాలి. ఇంత దారుణంగా రైతుల్ని మోసం చేస్తున్నారు, అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇంకా ఈ రోజు నుంచట మిల్లర్స్ డైరెక్ట్ అంటున్నారట, మీరు కాంటా చేసి పంపిన తర్వాత 1 నుంచి 2 కిలోలు బస్తాలు ధాన్యం మూత ఒప్పుకుంటేనే మేము దించుకుంటామని చెప్పి వారు బహిరంగంగా చెప్తున్నారట. కాబట్టి ఇంత అన్యాయం, ఇంత మోసం ఎప్పుడు జరగలేదు. రైతులు అన్యాయం అయిపోతా ఉన్నారు. ఇప్పటికైనా నేను డిఎం సివిల్ సప్లై నల్గొండతో మాట్లాడినా వెంటనే లారీలు పెంచాలి. మిల్లు 2 మిల్లులే కాకుండా ఇంకా ఇతర మిల్లులకు ట్యాగ్ చేయాలి. అవసరమైతే లారీలు కోరుతుంటే స్థానికంగా ఉండే ట్రాక్టర్ల ద్వారా కూడా గతంలో మేము లిఫ్ట్ చేసినాం. ఆ రకంగా వెంటనే లిఫ్ట్ చేయాలి. ఇక్కడున్న ధాన్యం మాత్రం రైతులు ఇబ్బంది కలగకుండా, ఇప్పుడు వర్షాలు అకాల వర్షాలు ఎప్పుడు వస్తారో తెలియదు, రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. వెంటనే దీని మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలి. దీంతో పాటు ప్రజాప్రతినిధులకు జిల్లా మంత్రులు 2 ఉన్నారు, స్థానిక శాసనసభ్యులు ఉంటారు, పార్లమెంట్ సభ్యులు అందరూ ఉన్నారు. మరి ఏ పని చేస్తారు వీళ్ళంతా? అందరినీ కూడా మంచిగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మీ మీద నమ్మకంతో మిమ్మల్ని గెలిపించినారు. కనీసం రైతుల బాధ చూడాలి కదా, మరి అధికారులతో మాట్లాడాలి కదా. అది మేము ఉన్నప్పుడు చూసేది. లారీల వాళ్ళతో మేమే మాట్లాడేది, బ్యాగుల కొరకు మేమే మాట్లాడేది, పిఎస్ఐ చైర్మన్ మాయమడి పడితే అన్ని మేము పట్టించుకుని ప్రతిదీ రోజుకు ఫాలోఅప్ చేస్తుంటే, కలెక్టర్ దగ్గర పరిగెత్తుతుంటే ఇక్కడ ఉండే పనులు బాగా జరిగాయి. కానీ ఇక్కడ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి రైతుల పక్షాన మేమైతే అధికారులకు ఇవాళ తెలియజేసినాం. 2-3 రోజుల్లో ఇక్కడ ఉండే ధాన్యం మొత్తం కూడా లిఫ్ట్ కాకపోతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. దానికి బాధ్యతలు ప్రభుత్వం వహించాల్సి వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.